ఏంటో చెప్పు శైలు. ఏమీ లేదు బ్రహ్మణి. ఈరోజు ఇంటి ఓనర్కి రెంట్ పే చేయాలి. అలాగే వెళ్లేదారిలో నా సెల్లుంది కదా, అది కూడా తెచ్చుకోవాలి. నువ్వు ఇన్స్టిట్యూట్ మేనేజ్ చేస్తావా? నేను బయటకెళ్ళి ఆ 2 పనులు ఫినిష్ చేసుకునొస్తాను. ఇంకెంత? జస్ట్ 10 minutes కదా, వెయిట్ చెయ్యి. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. బ్రాహ్మణి, నువ్వు లవ్ లెటర్ చెప్పింది చూస్తే నీకు కూడా పెద్ద లవ్ స్టోరీని ఉన్నట్టు అనిపిస్తుంది. నో సచ్ థింగ్స్. నా లైఫ్లో అమ్మ, నాన్న, చెల్లి తప్ప ఇంకెవరూ లేరు. నా లవ్, నా వరల్డ్ అంతా వాళ్ళే. నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురావే, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు, నేను వెంటనే వచ్చేస్తాను. నన్నెవరూ కిడ్నాప్ చేయడానికి రారు. నువ్వు వెళ్ళిరా. What happened, Preeti? Nothing, Auntie. సరస్సులా కనిపించిందేంటి? చచ్చా, అది చచ్చిపోయింది కదా, అదెలా ఇక్కడ ఉంటుంది? నేనే కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. ప్రీతి, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? సరస్సు. వాట్? అదే ఆంటీ, రాహుల్ సరస్సు గురించి బాగా డిస్టర్బ్ అయ్యాడు కదా. పాపం, మీకు కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మీరే సరస్సుని చంపినట్టు క్రియేట్ చేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది ఆంటీ. బ్రతుకున్నంత కాలం ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు చచ్చి కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అమ్మా, నాన్నిక్కడా? ఇక్కడే ఉన్నాను తల్లి. ఇదిగో నాన్న, టాబ్లెట్స్ తీసుకొచ్చాను. ఇక టాబ్లెట్స్ లేవని మీరు స్కిప్ చేయడానికి వీల్లేదు. అందరికీ బానే ఇచ్చావు, మరి నా మామూలు ఎక్కడా? ఇదిగో. థ్యాంక్ యూ అక్క. ముసై, డిగ్రీ చదువుతున్నావు కదా, ఇంకా చిన్నపిల్లలై చాక్లెట్లు పిచ్చేంటే? అమ్మా, ఆ పిచ్చిని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను గాని ఒక్కసారి టేస్ట్ చేయి, అప్పుడు నీకు కూడా అర్థమవుతుంది. నీ పిచ్చి నాకొద్దు తల్లి, నువ్వే తిను. ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయకుండా ఇలా నీ సంపాదన మీద బతకడం తండ్రిగా నాకు చాలా బాధగా ఉందమ్మా. నాన్న, కన్నవాళ్ల కోసం కష్టపడ్డం నాకు గర్వంగా ఉంది. మీరెప్పుడూ అలా ఆలోచించొద్దు, మాట్లాడొద్దు. ఈ మాయదారి నీరసం లేకపోయి ఉండుంటే వేడినీళ్ళకి చన్నీళ్ళగా ఏదో ఒక సాయం చేసేవాణ్ణమ్మా. మీరు హెల్దీగా హ్యాపీగా ఉండండి చాలు, అంతకు మించి నాకేమొద్దు. అదికా తల్లి,
ఉదయం లేచినప్పటినుంచి కోచింగ్లని, ఇంటి పనులని, బయట పనులని అలసట్ లేకుండా తిరుగుతూనే ఉంటావు. మా గురించి కాదు, ఒక ఆడపిల్లగా నీ గురించి, నీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలి కదమ్మా. భవిష్యత్ అంటే ఏంటి? పెళ్లిగోలేనా? ఆడపిల్ల తల్లిదండ్రులుగా మా బాధ్యత నీ గోలగా ఉందా? అమ్మా ప్లీజ్, ఆ పెళ్లి టాపిక్ మాత్రం వద్దు. ఏంటి ఏంటొద్దే? మగరా ఇళ్ళ అన్ని పనులు ముందుండే చేస్తావు కాని ఆడపిల్లలా ఒక ఇంటి కోడలుగా ఏ పని అలవాటు చేసుకోలేదంటే కన్నతల్లిగా నన్ను ఎన్ని మాటలంటారో తెలుసా? ఎవరు నిన్ననేది? మా అమ్మని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా? ఆయన వంట చేయడం రాకెట్ సైన్స్ కాదు. నేను తలుచుకుంటే చాలా సింపుల్. ఆహా, అవునా? ఒక నిమిషం ఉండు. ఆ, ఉమ్, 10 నిమిషాల్లో ఈ 2 ఉల్లిపాయలు తరగవే చూస్తాను. ఏంటి ఈ బ్రాహ్మణితోనే ఛాలెంజా? నాకు రాదనుకున్నావా? అయితే చేయవే. తీసుకో అక్క, ఆ. తగ్గేదేలే. ఇప్పుడు కాదు, అర్జెంటుగా నేను ఒక ఫ్రెండ్ ని మీట్ అవ్వాలి. వచ్చాక ఈ ఆనియన్ అందు తేలుస్తా. పిల్లలకి ఇంగ్లీష్ పాఠాలు చెప్పినంత సులువు కాదమ్మా పెళ్లి చేసుకున్నాక వంటలు చేయడం అంటే. ఇప్పుడు ఒక్కొక్కటి నేర్చుకుంటేనే రేపొద్దున రుచిగా వండగలుగుతావు. ఫోన్ చేతిలో ఉంటే చాలు, వచ్చినవే కాదు రానివి కూడా వండి పెట్టొచ్చు. నో వరీస్ మమ్మీ. బాయ్ మమ్మీ. ఎప్పుడూ కన్నవాళ్ల గురించే తప్ప తన గురించి ఆలోచించని మన ఇంటి దేవతని ఏలే దేవుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. ఏంటి సరసు అలా చూస్తున్నా? ఎక్కువ తాగుతున్నానని కోపంగా ఉందా? ఎక్కువేం కాదు, కొంచెమే. నేను తాగితే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మాయమైపోతున్నారు. అప్పుడే నీ ఊహలు ఊసులు తప్ప నాకేం వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఐ లవ్ దట్ ఫీల్. ఆ ఫీల్ కోసం తాగడమే తప్ప నాకే అలవాటు లేదు సరసు.
ఇన్నిట్లో నెంబర్ 1 అయిన మీరు మంచితనం, సంస్కారం, ప్రేమ, అభిమానంలో మాత్రం సరస్సు ముందు మాత్రం మీరు 0. చదువంటే ఏంటో తెలియని అజ్ఞాని, ఆల్ఫాబెట్స్ కూడా తెలియని ఫూల్ ముందు నేను 0ని. చేసిన మోసానికి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే ఎవరో చంపారు. అది నా తప్పెలా అవుతుంది? ఇంట్లో నుంచే కాదు, నా కొడుకు మనసులో నుంచి కూడా గెంటెయ్యాలి. వాగ్దేవి, వద్దు. ఏం చేస్తున్నావు? నా కొడుకు గదిని గతం తాలూకు జ్ఞాపకాలు కూడా లేకుండా శుభ్రం చేస్తున్నాను. వాణ్ణి పిచ్చోణ్ణి చేస్తున్నా, ప్రతిదాన్ని కాల్చి బూడిద చేస్తున్నాను. వాగ్దేవి, వద్దని చెప్తున్నాను కదా. సరస్సు చనిపోయినప్పటి నుంచి ఈ గదినే ప్రపంచంగా బతుకుతున్నాడు రాహుల్. ఇప్పుడిప్పుడే బయటికి రావడం మొదలుపెట్టాడు. నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే అది తెలిస్తే వాడు ఊరుకోడు. ఊరుకోకేం చేస్తాడు? అరుస్తాడు, అంతే కదా. నన్ను తిడతాడు, అంతే కదా. రాత్రి పగలు తేడా లేకుండా ఈ గదిలోనే పిచ్చోళ్ళ మగ్గిపోవడం కన్నా ఇదేం పెద్ద ఘోరం కాదు. చచ్చిన దాన్ని తలుచుకుని మందు సిగరెట్లకి అలవాటు పడ్డం కన్నా ఇదేం పెద్ద శిక్ష కాదు. ఈ రోజుతో ఆ సరస్సుకి సంబంధించిన ఏ జ్ఞాపకము, ఆలోచన ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వద్దు వాగ్దేవి. ఈ విషయం రాహుల్కి తెలిస్తే ఈ ఇంట్లో ఏం అనర్థం జరుగుతుందో ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది. వాగ్దేవి, ఎంత పని చేశావు వాగ్దేవి? వద్దని చెప్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు ఇది చూస్తే రాహుల్ ఊరుకోడు, వాడు ఏమైనా చేస్తాడు. అది నీకు అర్థం కావట్లేదా? రాహుల్, 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 ప్లీజ్. రాహుల్, 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 ప్లీజ్. రాహుల్, 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 ప్లీజ్. వద్దురా రాహుల్, ఆగరా. నా మాట వినరా, ఆగరా. ఎందుకు ఈ పని చేశారు? నువ్వు ఆ సరస్సునే తలుచుకుని పిచ్చోళ్ళ బిహేవ్ చెయ్యకూడదని, చచ్చిన దాన్ని మర్చిపోకుండా ఇంకా అదే మాయలో బ్రతకకూడదని. దయ్యంలా నా ఇంటిని పట్టి పీడిస్తున్న ఆ సరస్సుని శాశ్వతంగా దూరం చెయ్యాలని. దయ్యం కాదు, నా దేవత. నా సరస్సు ప్రాణాలు తీసిన నీ పగ ఇంకా చల్లరలేదా? నీకు జ్ఞాపకాలు కూడా అడ్డొస్తున్నాయా? లేక నువ్వు చేసిన పని నీకే గుర్తొచ్చినట్టు చేస్తున్నాయా? రాహుల్, అవి నా గుర్తులు కాదు, నిన్ను ఈ ఇంటిని పట్టి పీడిస్తున్న ఆనవాళ్ళు. పీడ కాదు, నా ప్రపంచం. నా ప్రపంచం. మీరు కాల్చింది కేవలం కంటికి కనిపించే వస్తువుల్ని మాత్రమే. కానీ నా సరస్సు అక్కడ లేదు. నా కళ్ళలో, కళ్ళలో, నా మనసులో, నా మాటలో అంతా ఉంది. అలాంటి సరస్సుని నేను మర్చిపోవడమా? మర్చిపోను, చచ్చినా మర్చిపోను.
రాహుల్ ఏంటిది? నీ ఎలా వేరు చేస్తావు? నా అణువున నా సరస్సు నాలో ఇమిడిపోయి ఉంది. తనని నన్ను దూరం చేయలేవు. నేను బ్రతుకుతున్నది కేవలం సరస్సు కోసమే. సరస్సుని నన్ను వేరు చేయడం అంటే వెలుగు నుండి నీడని దూరం చేయడమే. అది నేను బ్రతికుండగా ఈ జన్మకి జరగదు. రాహుల్, రాహుల్, తప్పు జరిగితే పశ్చాత్తాపం ఉండాలి, కానీ ఇలా ప్రతీకారంగా మారకూడదు. వాడు ఇప్పుడిప్పుడే మారుతున్నాడు అనుకున్నాను. మళ్ళీ ఈ పని వల్ల ఎంత దూరం అవుతాడో తలుచుకుంటేనే భయంగా ఉంది నాకు. నీ బాయ్ ఫ్రెండ్ బర్త్డేకి నేనెందుకు చెప్పు? మీరిద్దరు ఎంజాయ్ చేయొచ్చు కదా. మా ఇద్దరి కామన్ ఫ్రెండ్వి నువ్వు. అలాంటిది నువ్వు లేకుండా పార్టీ ఏంటి? ఎక్కువ ఆలోచించకుండా రా ప్లీజ్. హాయ్ హాయ్ శాలు. హాయ్ బ్రాహ్మణి. ఇలాంటి పార్టీలు నీకు ఇష్టం ఉండవు కదా, రావేమో అనుకున్నాను. నాకు రావాలని లేదు, కానీ శైలు అడిగింది కాబట్టి తప్పలేదు అంతే. ఎనీహో థ్యాంక్స్ ఫర్ కమింగ్. రండి. నీకు కూడా ఒక మంచి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుండేది బ్రహ్మణి. అప్పుడు మన 2 జంటలు కలిసి పబ్బులకి ఔటింగ్లకి వెళ్లేవాళ్ళం. నువ్వు అనుభవిస్తుంది చాలమ్మా, నాకెందుకు? ఐఎమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్. నాకెవ్వరూ అవసరం లేదు.